నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. ఒక స్థలంలో అందరికీ ఎలా ఉంటుంది అంటే, స్థలం ఉన్నప్పుడు వాళ్ళకు ఇల్లు కట్టుకునే స్తోమత లేనప్పుడు, అంటే అమౌంట్ పరంగా గానీ, ఏదైనా గానివ్వండి, ఇన్ కేస్ కట్టలేని పరిస్థితిలో ఆ స్థలంలో ఒక రూమ్ కట్టుకోవచ్చా? కట్టుకుంటే దానికి అటాచ్డ్ టాయిలెట్ అనేది పెట్టుకోవచ్చా? ఏ విధంగా పెట్టుకోవాలి అనేసి అడుగుతున్నారు. ఇక్కడ క్వెషన్ ఏంది అంటే, అటాచ్డ్ అంటే రూమ్ కట్టుకుంటే దానికి పక్కన టాయిలెట్ కట్టవచ్చా? అనేది క్వెషన్ అడుగుతూ ఉన్నారు. సో, మనం ఇక్కడ గమనిస్తే ఇది ఒక ఇల్లు అయితే అంటే ఏ విధంగా కట్టొచ్చు ఒక రూమ్‌కి టాయిలెట్స్ అనేది చూద్దాం. నన్నడిగేది ఏందంటే ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి అయితే ఇక్కడ టాయిలెట్ కట్టుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఈ విధంగా. కట్టొచ్చా? లేదా? ఒకటే రూమ్. ఇది ఇల్లు గాదు. ఓన్లీ రూమ్ మాత్రమే. చిన్న రూమ్ కట్టుకుంటున్నారు. దానికి అట్లా టాయిలెట్ కట్టొచ్చా? ఈ విధంగా కట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ ఈ కార్నర్ అనేది ఎక్స్‌టెండ్ అవుతుంది. పెరగడం అవుతుంది. వాయువ్యం మూల ఇక్కడ టచ్ అవ్వడం వల్ల ఈ మూల పెరగడం, దీని దోషం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఈ విధంగా ఉంటే మాత్రం ఈ ల్యాండ్‌కి సంబంధించిన కోర్ట్ కేసెస్ గానీ, స్థలంకి సంబంధించిన ఒక లీగల్‌గా కేసెస్ గానీ, లీగల్ సంబంధించినవి గానీ, ఒకవేళ అంటే ఓన్లీ రూమ్ మాత్రమే ఉంటే అక్కడ ఒకవేళ ఉంటే మాత్రం సంతానానికి సంబంధించిన థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే పిల్లలు సెకండ్ గానీ, వాళ్ళకు మాత్రం ఇక్కడ మెయిన్‌గా ఈ మూల పెరగడం వల్ల ఇలాంటి దోషం అయితే కనిపిస్తుంది. మరి ఏ విధంగా ఉండాలి? ఈ విధంగా ఉన్నప్పుడు ఇది సెపరేట్‌గా ఇక్కడ ఎక్కడ టచ్ కాకుండా ఈ విధంగా ఉండడం అనేది చాలా పర్ఫెక్ట్. ఈ విధంగా పెట్టుకోవచ్చు. మీరు గమనించండి. ఎప్పుడైనా మనకు ఒక ఇంటికి ఏ చిన్న రూమ్ కట్టనివ్వండి, పెద్ద రూమ్ కట్టనివ్వండి, ఇది మొత్తం ఇల్లైనా సరే, ఏదైనా సరే దీనికి టచ్ కాకుండా సెపరేట్‌గా ఎంత దూరం ఉంటే అంత దూరం అనేది కట్టడం చాలా ఉత్తమం. అసలైతే టాయిలెట్స్ అనేది ఇంకా బయట ఉంటే చాలా మంచిది. కానీ ఇప్పుడు ఎవరు ఆ విధంగా కష్టం గదా! బయటికి ఎవ్వరు వెళ్ళడం లేదు గదా! సో, ఇక్కడ ఇంటికి టచ్ కాకుండా ఇంకా బయట ఉంటే చాలా సంతోషం. ఈ విధంగా పెట్టుకొని ఉండవచ్చు. ఇంకా మీరు దీనికి సంబంధించి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో గానీ, లేదు అంటే మీరు వాట్సాప్‌లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అంటే వీడియో గానీ, మీ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ లేదంటే ప్లాన్ పంపించి కూడా నాకు దానికి సంబంధించిన డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు మీరు. మన వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారు అని నేను భావిస్తున్నాను. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.